నేను నీలాగే బాధల్లో దేవుని దగ్గరికి వచ్చా. కానీ బాధల్లో దేవుని దగ్గరికి వచ్చాను, బాధల వరకే, రొట్టె ముక్కల కోసం వరకే ఆగిపోలా. కొద్దిగా అసలు ఈయన గురించి ఏందో ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దామని వెళ్ళా. పైన ఉండలా, కొద్దిగా వాక్యం చదివా, చెప్పి భక్తులు చెప్పే విన్నా, ఆ వ్యక్తిత్వం కొంచెం లోతుగా తెలుసుకున్నా. ఇక అంతే, మనసు అలా కనెక్ట్ అయిపోయింది. అది నాకెంత మేలైందంటే, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నీతి న్యాయములను బట్టి, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అవ్వటం అనేది నాకెంత ఉపయోగమైందంటే, ఒకవేళ రొట్టె ముక్కల కోసం మాత్రమే నేను కనెక్ట్ అయినట్టయితే నా శోధన కాలంలో నేను కూడా వెనుక తీసి వేరైపోయి ఉందును. కానీ నా శోధన కాలంలో కూడా నేను ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవడానికి కారణం యేసు వ్యక్తిత్వానికి కనెక్ట్ అయ్యా. పేతురు కనెక్ట్ అయినట్టు, ఈరోజు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గురించి. వాళ్ళ ఇష్టం వచ్చిన పాటు పడుతున్నారు. ఒక్కొక్కడైతే బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు, బాగా అన్ని చదివి పరిశీలించినట్టుగా బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ అంతా ఇలాగా, బైబిల్లో ఉన్న చరిత్రలన్నీ అలాగా, యేసు ప్రభు అలాగా, మరియం ఇలాగా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రొట్టె ముక్కల బ్యాచ్ అంతా కూడా ఇలాంటి మాటలు విన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతారు. కానీ దేవుని వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వ సౌందర్యాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు 100 మంది కాదు, 1000, 10,000 మంది మురిగిన ప్రభువును వదిలిపెట్టరు. ఎలాంటి పరీక్ష కాలం వచ్చింది అపోస్తలులకి, ఎంతటి శోధన